నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడవేశామని, కుప్పకూలిన వ్యవస్థను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటున్నామని, ప్రతి 3 నెలలకి ఒకసారి పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇదే స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలాగా చూడాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ సరికాదు, పేదలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరమే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్లు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం. లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసాం. సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని, నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్రమత్తం చేశారు. ఉదాసీనత వీడాలని, పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్దతతో పనిచేయాలని నిర్దేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 4 గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజా ప్రయోజనాల నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలంటే అంత సమిష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడటం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. 105 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు, క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి
గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This appointment and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన అంబటి రాంబాబుకు వైసీపీ నేతలు కులం కార్డు వాడటం సరికాదని ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కులంపై గతంలో దారుణంగా మాట్లాడిన అంబటిని ఇప్పుడు ఆ కులానికి ఐకాన్ గా చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదాం అనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వెళితే సమాధానం చెప్పండి. 1, 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? 2, రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లైన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? 3, అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు. నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు, మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనేనా ఆలోచించేవాళ్ళు. 4, అసలు రాంబాబు పక్కన రంగా గారి బొమ్మ పెట్టాలి అని ఐడియా ఇచ్చిన వాడిని ముందు మీ పార్టీని సస్పెండ్ చేయండి జగన్ గారు. మీ 11 సీట్లలో 6 సీట్లు పోయే ఐడియా ఇది. మీకు నిజంగా రంగా గారి మీద అభిమానమే ఉండుంటే ఆయన కొడుకు రాధాని పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా బయటికి పంపేసి రంగా గారిని తిట్టిన గౌతమ్ రెడ్డిని ఏదో నామకే వాస్తే సస్పెండ్ చేసి మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేసేవారా? 5, అసలు మేము కాపులమని చెప్పుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేసే కాపులకి ఒకటే చెప్తున్నా, కాపు నేస్తం లాంటి స్కీమ్స్ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఏం జగనన్నా మీ నాయనకి మా కులానికి ఏంటి సంబంధం? మా కులంలో కూడా కోటి రామృతనాయుడు గారు, సీకే నాయుడు గారు, ఒక పుంజాల శివశంకర్ లాంటి లెజెండ్స్ లేరా అని ఎప్పుడైనా అడిగారా మీ లీడర్ని? ముందు ఆయన అడిగి అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఇది జెన్జీ జనరేషన్. కుర్రోళ్ళు ఏ అంటూ యమా స్పీడ్గా ఉన్నారు. మీరు ఇంకా రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయమే చేస్తామంటే వైఎస్ జగన్ నెయ్యి కల్తీ జరగలేదని డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. హిందూ మతాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతోనే ఇది చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి డైవర్షన్ రాజకీయాలు ఏంటని నిలదీశారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుని ఇలాంటి గుత్తేదారులకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. దర్యాప్తులో ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువు కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది.
మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు, హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ జరగాలని, హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం, మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం. ఇది మతాల మధ్య కొట్లాట కాదు, కులాల మధ్య కొట్లాట కాదు. ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయాన్ని, ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ గురించి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ లేదనే విషయం గురించి ప్రజలు మాట్లాడుకోకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరైతే చెప్తారో వారిని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున, అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి సుప్రీంకోర్టు నుండి కానీ సిట్ నుండి కానీ వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీస్ కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి. ఎందుకు అనంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా స్థానిక శాసనసభ్యురాలు వారి భర్త కానివ్వండి, అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి కర్రలతో, రాళ్లతో, మరి పెట్రోల్ బాంబులతో, వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి, మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి, ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం రాజమండ్రి జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా కోర్టులోని స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. పీటీ వారెంట్పై అంబటిని గుంటూరుకు తరలించిన పోలీసులు. గత ఏడాది పట్టాభిపురం పిఎస్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు నవంబర్ 12వ తేదీన వైసీపీ ఆందోళనలో బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో ఆయన పైన కేసు నమోదు చేసిన పోలీసులు. అంబటిపై ఇప్పటి వరకు సుమారు 40కి పైగా కేసులు నమోదు. గుంటూరు కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదుల వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసుల బందోబస్తు, పోలీసు వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం చర్చించాలని ఏఏవైఎఫ్ నాయకులు షేక్ వలీ, జంగాల చైతన్య, యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. ప్రధాన హామీ నిరుద్యోగ యువతకి 2,35,000 ఉద్యోగాలు జనవరిలో ఇస్తాను, రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి అన్నారు. మేము నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము, రాసి పెట్టుకున్నాము, సేవ్ చేసి పెట్టుకున్నాము. నీ కళ్ళు కనబడటం లేదేమో కానీ 2 జనవరిలు వెళ్ళిపోయాయి. ఈనాడు ఫిబ్రవరి 2వ సంవత్సరం కూడా వచ్చింది. మేము చెప్తా ఉన్నాము, నువ్వు కూడా రాసి పెట్టుకో, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం పూర్తయింది. మరో 3 సంవత్సరాల కాలం మాత్రమే నీకు కాలం అవుతుంది. ఈ 3 సంవత్సరాలు నువ్వు కనుక ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో, జాబ్ క్యాలెండర్ ఇవ్వని పక్షంలో, నిరుద్యోగ భృతి ఇవ్వని పక్షంలో నువ్వు కూడా రాసి పెట్టుకో, సేవ్ చేసి పెట్టుకో. నీ కూటమి కూసాల్ని కదిలించే బాధ్యత ఈ యొక్క అఖిల భారత సమాఖ్యగా నిరుద్యోగుల పక్షానగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మరోవైపు ఈ రాష్ట్రంలో యువకులు ఉద్యోగాలు అడుగుతూ ఉంటే లడ్డు మీద పోరాటం చేస్తూ ఉన్నారు. లడ్డూలో నిజంగానే కల్తీ జరిగితే వాళ్ళు శిక్షించాల్సిందే. ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, మీరు వేయాల్సిన ఫ్లెక్సీలు ఈ రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నీకు 15,000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, ఆ 30,000 మహిళల్లో ముగ్గురు పిలుచుకురాలేదు. ఇలాంటివి మీరు ఫ్లెక్సీలు వేయండి, మేము తప్పు చేశామని ఇలాంటి ఫ్లెక్సీలు వేయండి, లేదా మేమే ఆ ఫ్లెక్సీలు వేస్తాము. కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా నా వాలంటీర్లకి 5,000 కాదు, ఉగాది నాడు తీపి కబురు 10,000 అని చెప్పారు చంద్రబాబు గారు. మీ తీపి కబురు ఏమైంది? మీ బాబుకు వచ్చింది ఉద్యోగం తీపి కబురు, నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది. మరోవైపు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాది కుటుంబ పార్టీనే కాదని చెప్తా ఉన్నారు. నీ కుటుంబ పార్టీ కాకపోయినా సరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు, మీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో ఉద్యోగం ఇచ్చుకున్నారు. మేము చెప్తా ఉన్నాము, కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ కూటమికి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయవలసి వచ్చిందని ఈ సందర్భంగా. నిజమే, జాబ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడు నారా లోకేష్ బాబు గారికి మంత్రి పదవి వచ్చిందిలే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొక్కలకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడింది అని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే మీరేదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో యువగదం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఎన్ని విమర్శలు చేశారు, కోటి విమర్శలు చేశారు. కానీ ఏమన్నా ఒక విమర్శని, మీ విమర్శకి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోమని కూడా అఖిల భారత సమైక్య ఏవైపుగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోవైపు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆరైతే ఈ రాష్ట్రంలో 21 సీట్లలో వారాయిని వాహనం వేసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్న నియోజకవర్గాలు మొత్తం తిరుగుతా ఏం చెప్పారు మీరు? కూటమి ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఆవేదన పడుతూ ఉన్నారు. మన కూటమి ప్రభుత్వ రంగంలో మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేని ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కూడా పదవి ఇచ్చాడు రాష్ట్రంలో ఎవరికి? వాళ్ళన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడులే కానీ ఆయన్ని ఓట్లేసి గెలిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఇదే కనుక కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కన్నెర్ర చేస్తే మీ అధికార పీఠాలు కూసాలు కదిలిపోతాయని కూడా అఖిల భారతీయ జన సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో రేపు జరగబోయే 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కనుక యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. కాబట్టి అన్ని కనుక భర్తీ కనుక చేయకపోతే అసెంబ్లీని కూడా దిగ్బంధనం చేయడంలో కూడా అఖిల భారతీయ జన సమైక్య ఈ జిల్లాలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా కదిలించి
మీ అసెంబ్లీ లోపలికి వచ్చి వేర్ ఇస్ ద పవన్ కళ్యాణ్. అంజుమన్ భూములను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే జీవోను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే స్టేట్ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జు వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జు బాలవజ్రబాబు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా, గులాం రసూల్ పాల్గొన్నారు. ఈ మేరకు హఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. అంజుమన్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ముస్లింల సంక్షేమం కుంటుపడిందని ఆరోపించారు. 16th అవుతుంది కాబట్టి ఈ రోజు అందరూ మైనార్టీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈ రోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, అలాగే ప్రజల నుంచి సేకరించింది, అలాగే లైఫ్ మెంబర్స్, అలాగే మసీదుల దగ్గర నుంచి సేకరించింది, ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతేమో ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను. ఒకటి, పీపీపీ మోడ్ అని చెప్పి మరి వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో గతంలో లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుద్దో అందరికీ తెలిసి, ఎందుకంటే ఇది దేవుడి మాన్యంలాగా, అంటే దేవుడిది ఆస్తి, ఇది ప్రజల కోసం ఆస్తి, ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి, పేదవాడికి చెయ్యి అందించడానికి ఈ ఆస్తి ఉంది. కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూస్డే మీటింగ్కి రాలేదు. ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మోడ్ కానీ లాంగ్ లీజ్ కానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా 2025/12/29 ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు, నేను దీని గురించి ఎటువంటి పంపించలేదని చెప్పారు. మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బీ కన్వెన్షన్లో పెద్దలు, మత పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆయన మరి షరియత్ కే హిసాబ్సే నేను చెల్తాను, మైనార్టీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒక్కసారి జారీ చేస్తే దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చూసుకుంటే సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయకుండా ఒక సానుకూలమైన పరిష్కారం తీసుకొని రావాలని చెప్పి ఈరోజు పోరాడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం. ఇంకోటి ఏమి అంటే, మరీ ముఖ్యంగా ఈ భూముల్ని 300 ఎకరాలు, ఈ 300 ఎకరాల భూమి మీకు అందరికీ తెలుసు, మీరందరూ లోకల్ రిపోర్టర్స్, మీరే చెప్పండి అన్న. ముస్లిం సమాజము మళ్ళీ చందాలు వేసుకుంటే కూడా ఈ 300 ఎకరాలు కొనగలుగుతుందా? గుంటూరు ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉండే ముస్లిం సమాజం అంతా కూడా కలిస్తే ఈ భూములు కొనే పరిస్థితి లేదు. అంత విలువైన భూముల్ని ఈరోజు ఏపీఐఐసికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర సిఆర్డిఏ లిమిట్స్లో 50,000 ఎకరాలు ఉన్నాయి. మీకు ఇచ్చుకోవాలనుకుంటే, మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆడ తీసుకొని పోయి అది 50,000 ఎకరాల్లో ఇచ్చుకోవచ్చు. లేదంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారంటే ల్యాండ్ పూలింగ్లో ఎట్లా ఈ ప్రభుత్వానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి ల్యాండ్ పూలింగ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి కావాల్సింది వక్ భూములు. ఎందుకు వక్ భూములు కావాలంటే వాళ్ళకి కావాల్సిన టీడీపీ సింపథైజర్స్కి ఏపీఐఐసి పేరు చెప్పి ఇక్కడ వక్ బోర్డు నోట్లో మట్టి కొట్టి 100,000 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకు కట్టబెట్టాలని చెప్పి, ముస్లిం సమాజానికి అన్యాయం చేయాలని చెప్పి, వక్ఫ్ భూముల్ని అన్యగ్రాంతం చేయాలని చెప్పి ఒక లీగల్ వేలో ప్రొసీడ్ అవుతున్న ఒక దురదృష్టం ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా వక్ఫ్ భూములు అంటే ఎవరో ఇచ్చింది కాదు. ఒక హబీబుల్లా ఖాన్ గారు అని చెప్పి ఇక్కడే జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు
ఇక్కడ ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఉండే మసీద్లకి లేదంటే ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లల కోసము, ఆరోగ్య సమస్యల కోసము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి డిఆర్ఓ కాజావలి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యల్ని ప్రస్తావించారు. తక్షణమే జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజచంద్రబాబు, ఐడియా, ఎద్వా, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రోజున మేము గుంటూరు కలెక్టరేట్లోని స్పందనలో డిఆర్ఓ గారికి, అంటే జేసీ అండ్ కలెక్టర్ గారు లేని సందర్భంలో డిఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వాల్సి వచ్చింది. మేము ఇచ్చిన పిటిషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కావట్లేదు, ఎస్సీ ఎస్టీ రూల్స్ అమలు కావట్లేదు. అంతేవిధంగా జీవోలు ఇచ్చినా కూడా 42 సిఫారసుల మీద జస్టిస్ పున్నయ్య గారి 42 సిఫారసుల మీద 2001 సంవత్సరంలోనే 31 జీవోలు ఇస్తే అవి కూడా అమలు కావట్లేదు. ఆయన సిఫారసులు అమలు అయితే మాకు మంచి జరుగుతుందని భావంతో, అలాగనే గతంలో 36,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు దారి మళ్లింపు జరిగింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు ఎస్సీ ఎస్టీలకి కాకుండా ఇతరులకి ఖర్చు చేయటం జరిగింది. అలా కాకుండా ఈ సంవత్సరం మేము బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు పెంచమని చెప్పి కోరుతూ, జనాభా పెరిగింది, జనాభా పెరిగిన దానికి అనుగుణంగా నిధులు పెంచమని కోరుతూ ఈ రోజున మేము ఒక వినతిపత్రం డిఆర్ఓ గారికి అందించాము. అంతేకాకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దానికి సంబంధించిన వ్యవహారంలో శాసనసభ జరగబోతుంది, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. వాటిల్లో మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము వినతిపత్రం ఇవ్వనున్నాము. కనుక కటిక పేదలకు సంబంధించిన దాడులకు గురవుతున్నారు, అలాగనే నిధులు మళ్లింపుతో అన్యాయానికి గురవుతున్నారు. ఆ క్రమంలో ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఏంటంటే బీసీల యొక్క అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని అనుకోవటం చాలా ఆనందదాయకం. పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నా. మరి ఈరోజు మనం గమనించుకున్నట్లయితే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చినటువంటి, ముఖ్యంగా ఎస్సీ కులాలకు ఇచ్చినటువంటి డీకే పట్టా భూములు మరి ప్రభుత్వం అండదండలతోటి, లేదా ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న నాయకుల అండదండలతోటి కొంతమంది ఆధిపత్య వర్గాల వారు ఆ భూముల్ని ఆక్రమించేసి గ్రావుల మట్టితో వేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మరి పట్టా తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరి మా భూముల్లో మాకు తెలియకుండా రాత్రుల పూట రహస్యంగా మీరు మట్టితో వేసి మా భూముల్ని మరి పాడు చేస్తూ సాగుకు అనుకూలంగా చేస్తున్నారు. ఎందుకని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దళిత రైతుల్ని మరి వారు రమేష్ అనే అతను, ఆయన ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వ్యక్తి రమేష్ అనే అతను, నేను గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాను, నేను లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నాను, పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న, పర్మిషన్ వచ్చింది, ఈ భూమిలో నాకు పర్మిషన్ ఇచ్చారు, అందుకోసం దీనిలో మట్టి తవ్వుకున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి పర్మిషన్ లేదు, ఇవ్వలేదని చెప్పేసి తెలుసుకున్నాము. అయితే ప్రభుత్వ అధికారులు అడిగినప్పుడు స్థానిక తహసీల్దార్ గారు కానీ పోలీస్ అధికారులు గారిని సంప్రదించినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి వారికి పర్మిషన్ అయితే రాలేదు, మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అప్పుడు మరలా ఈ దళిత రైతులు వారిని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు వారు రమేష్ తదితరులు ఆధిపత్య వర్గాల వారి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వారు గుంటూరు నుంచి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి అక్కడ ఒక షెడ్ ఒకటి వేయించి సైట్లోనే వారికి మందు దాయిపించి వారి చేత వీళ్ళని కొట్టించడం జరిగింది. మరి దాని మీద గతంలో మరి ప్రభుత్వ అధికారులను సంప్రదించడం జరిగింది. అయితే వారు తాత్కాలికంగా ఆపామంటున్నారు, కానీ రాత్రులు కూడా. పేరు మధుశ్రీ, మేము గుంటూరులోనే ఉంటున్నాము. మాకు శ్రీశైలం కాలనీలో ఒక ప్లాట్ ఇచ్చారు మా నాన్నగారు శ్రీశైలం ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్థలం తీసుకున్నారు, అది నాకు ఇచ్చారు. అది ఇప్పుడు ఏమవుతుందంటే దానికి నేను శ్రీశైలం కాలనీ కమిటీలో ట్రెషరర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 320 ప్లాట్లు వాళ్ళందరూ కూడా 22A కింద పెట్టడం. మాదేంటంటే ప్రాబ్లము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళది ప్రాబ్లం అయిందండి. మా సర్వే నెంబర్ ఎవరో అప్పు తీసుకొని వాళ్ళు కట్టకపోయేసరికి ఈ సర్వే నెంబర్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు మేము అమ్ముకోలేము, కొనుక్కోలేము. ఇలాంటి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి.
ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రాబ్లం. డీకే పట్టా అంటారు, అసైన్ అంటారు. ఎవ్వరు కూడా ఫైనల్గా చేసేది ఏంటంటే అమ్ముకోలేం, కొనుక్కోలేం. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్సే. వాళ్ళు వచ్చి ఇవన్నీ తిరగలేరు కదండి. వాళ్ళ తరపున మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఇన్ పర్సన్ వెళ్ళండి అంటారు. మీరు అందరికీ ఎందుకు ఇస్తున్నారు, మాకే ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే వేరే డిపార్ట్మెంట్ అంటారు. ఇది ఎవరికి ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ ఏంటి అన్నది ఎవరు చెప్పరు. అది మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. వాళ్ళందరూ 80-90 సంవత్సరాల వాళ్ళు వచ్చి తిరగలేరు కదా ఇవన్నీ. కానీ ఇప్పుడు చూస్తుంటే అంత పెద్దవాళ్ళు కూడా తిరుగుతున్నారండి. వాళ్ళని చూస్తే మాకు బాధేస్తుంది. మా ప్రాబ్లమే చిన్నదేమో అని. కాకపోతే మేము మా ఒక్కళ్ళ గురించి రిప్రజెంట్ చేయట్లా, 320 మంది గురించి చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక సర్వీస్ మోటివ్తో మేము చేస్తున్నామండి. అంటే మా ప్లాట్ కూడా ఉంది అందులో. బట్ స్టిల్ ఏంటంటే అందరికీ ఒక న్యాయం జరగాలి అన్న దాంతో వర్క్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.